Hello friends, welcome to our channel Budget Friendly Properties. ఫ్రెండ్స్ ఇవాళ నాదర్గోల్కి అయితే ఒక ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే రావడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇదే అండి ఆ ప్రాపర్టీ. 2 ప్రాపర్టీస్ ఉన్నాయండి, పక్కపక్కే 2 ప్రాపర్టీస్ అయితే ఉన్నవి. 100 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఒకసారి ఎలివేషన్ అయితే చూడండి ఎంత బాగుంది. జస్ట్ ఎవరైనా బ్రదర్స్ ఉన్నా కానీ ఫ్రెండ్స్ ఉన్నా కానీ పక్కకు మనకు కావాలి అనుకుంటే ఈ ప్రాపర్టీస్ వాళ్ళు చూడొచ్చండి. ఇది నాదర్గోల్లో ఉంది. ఈ ప్రాపర్టీ వచ్చేసి ప్రాపర్టీ ముందు మనకు 25 ఫీట్ రోడ్ అయితే ఉందండి. చూసినా 25 ఫీట్ రోడ్ ఉంది. చుట్టూ బిల్డింగ్సే ఉన్నాయండి. ప్రాపర్టీ డీటెయిల్స్ కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాపర్టీ 100 స్క్వేర్ యార్డ్స్లో అయితే కట్టడం జరిగింది. ప్రాపర్టీ ముందు మనకు మంచి 9 ఫీట్ గేట్ అయితే తీసుకున్నారండి. ప్లస్ ర్యాంప్ కూడా మంచిగా ఉంది. గ్రానైట్తో అయితే ర్యాంప్ తీసుకున్నారు. పక్కకే మనకి ఏంటంటే చెట్లు కొన్ని ప్లాంట్స్ పెట్టుకోవడానికి ఇక్కడ చిన్న గార్డెన్ లాగా కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. చాలా బాగుంది. ప్రాపర్టీ లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కూడా మనం క్లియర్గా తెలుసుకుందాము. 100 స్క్వేర్ యార్డ్స్ అండి. డైమెన్షన్స్ వచ్చి 18x50 అన్నమాట. 100 స్క్వేర్ యార్డ్స్. ఫస్ట్ మనం లోపలికి ఎంటర్ కాగానే పార్కింగ్ అవుతుందండి. పార్కింగ్ చూస్తున్నాం కదా, మంచి ఒక కారును 2-3 బైక్స్ అయితే ఈజీగా పడితే ఆ విధంగా అవుతుంది. ఎంటర్ కాగానే మనకి ఏంటంటే గేట్ పక్కకే బోర్ అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నాం కదా, బోర్ అయితే ఇక్కడ ఉందండి. బోర్ పక్కకి మనకు సంపు కూడా ఉంది. ప్లస్ మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి. మనం వాషింగ్ పెట్టుకోవడానికి వాషింగ్ మిషన్ కోసం ఇక్కడ స్విచ్ బోర్డ్స్ కానీ ట్యాప్ కానీ ఎవ్రీథింగ్ ఇవ్వడం జరిగింది. ప్లస్ ఇది ఏంటంటే కంప్లీట్ గ్రానైట్తో ఉందండి. మనకు ఏంటంటే పార్కింగ్ మొత్తం గ్రానైట్తో తీసుకున్నారు. సింపుల్గా ఒకటే తీసుకుంటే ప్లెయిన్ ఉంటే బాగుంటుంది కాబట్టి మనకు వైట్ గ్రానైట్, బ్లాక్ గ్రానైట్తో మంచిగా డిజైన్స్ అయితే తీసుకోవడం జరిగింది. పైన ఒకసారి ఫాల్ సీలింగ్ చూసుకుంటే యూపీవీసీ ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారండి. కంప్లీట్ లైట్స్ చూస్తున్నారు కదా, లేటెస్ట్గా అయితే లైట్స్ కూడా పెట్టడం జరిగింది. మనం ఒకసారి ఇప్పుడు కింద వచ్చేసి మనకు సింగిల్ బెడ్రూమ్ అంది. ఇది ఏంటంటే రెంటర్స్ కోసం అయితే కన్స్ట్రక్షన్ చేసినారు. ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి. ప్రాపర్టీ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి కూడా చూద్దాం. ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు అయితే డోర్స్ ఏవైతున్నాయో ఇవి మనకు ఇండియన్ టేక్ అన్నమాట. ఇండియన్ టేక్తో అయితే తీసుకోవడం జరిగింది. లోపలికి ఎంటర్ ఫస్ట్ హాల్ ఉంది. టీవీ యూనిట్ అయితే చూస్తున్నాం కదా, టీవీ యూనిట్ అవుతుందండి. మంచి టీవీ యూనిట్ ఉంది. కింద మనకు షెల్ఫ్స్ లాగా ఇచ్చినారు. ప్లస్ రైట్ సైడ్ చూసుకుంటే యూపీవీసీ విండో కూడా ఉందండి. చుట్టూ గ్రానైట్ పెట్టేసి ఫ్రేమింగ్ కూడా తీసుకున్నారు. ప్లస్ దానికి ఏంటంటే ఐరన్వి సెక్యూరిటీ పర్పస్ గ్రిల్స్ కూడా పెట్టినారన్నమాట, యూపీవీసీ విండోస్. పైన ఒకసారి ఫాల్ సీలింగ్ చూసుకుంటే నీట్గా ఉందండి. ఫాల్ సీలింగ్ విత్ లైట్స్, చాలా బార్డర్ లైట్స్, ఎవ్రీథింగ్ అయితే వీళ్ళు పెట్టించడం జరిగింది. చాలా బాగుందండి. ఇది ఏంటంటే రెంటర్ పర్పస్ అండి. ఏరియాలో ఈ రెంట్ దీనికి ఈజీగా 5,000 అయితే రెంట్ అయితే వస్తుంది. దీంట్లో ఓపెన్ కిచెన్ కూడా ఇవ్వడం జరిగింది. సింక్ కూడా ఉందండి. సింక్ ఉంది. ప్లస్ మంచిగా ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్తో తీసుకున్నారు. చుట్టూ టైల్స్ ఉన్నాయి. నీట్గా ఉందండి. ఒక మంచి ఫ్యామిలీకి ఇద్దరు చిల్డ్రన్స్ ప్లస్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్కి అయితే చాలా బాగుంటుంది. ఇది నెక్స్ట్ మనం బెడ్రూమ్లోకి వెళ్దామండి. ఇది చూస్తాం కదా, ఇది బెడ్రూమ్ అనమాట. సింగిల్ బెడ్రూమ్. బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. కింద మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. దీంట్లో కూడా మంచి విండో పెట్టినారు. ప్లస్ పెయింటింగ్స్ కూడా చూస్తే చుట్టూ కూడా డిఫరెంట్ కలర్స్తో మంచిగా తీసుకున్నారు. ఫాల్ సీలింగ్ కూడా చాలా నీట్గా ఉందండి. చాలా బాగుంది. మనకి ఇక్కడ ఏంటంటే రెంటర్స్ కూడా బీడ్వా ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగింది. పక్కకే మనకు షెల్ఫ్స్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అయితే ఇవ్వడండి. మనకి ఎంత క్లాత్స్కి ఇట్లా పెట్టుకోవడానికి. ప్లస్ దీంట్లో ఏంటంటే మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చినారు. చూస్తున్నారు కదా, రైట్ సైడ్ మనకు అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ప్లస్ ఇక్కడ మనం ఏంటంటే ఒక సింక్ పెట్టుకోవడానికి ఇక్కడ టైల్స్ కూడా ఇచ్చినారండి. సింక్ ఏమైనా పెట్టుకోవడం కూడా సింక్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. చాలా మంచి ప్రాపర్టీ అయితే అండి. వీళ్ళు మంచి మెటీరియల్ అయితే యూజ్ చేసినారంట. ఇప్పుడు మనం ఏంటంటే రెంటర్ కోసం అయితే చూసినాము. రెంటర్ది అయిపోయింది కదా. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోతే మనకు ఓనర్ ఉండడానికి అయితే కన్స్ట్రక్షన్ చేయించడం జరిగింది. ప్రాపర్టీ చుట్టూ ఏంటంటే మనకు ఒక 1 ఫీట్ అయితే పక్కకు చుట్టూ వదిలిపెట్టినారండి. ఇన్ ఫ్యూచర్ మనకు వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా ప్రాపర్టీ చుట్టూ 1 ఫీట్ అయితే వదిలిపెట్టడం జరిగింది. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఏవైతే స్టెప్స్ తీసుకున్నారో ఈ స్టెప్స్ కూడా మంచి గ్రానైట్తో తీసుకున్నారు. ప్లస్ గ్రిల్స్ చూస్తున్నారు కదా, మన పట్టుకే పైకి వెళ్ళడానికి గ్రిల్స్ ఉన్నాయండి. ఈ గ్రిల్స్ కూడా చూస్తున్నాం కదా, చాలా బాగున్నాయి. ప్లస్ పైకి వెళ్తుంటే ఈ పైన స్టెప్స్ అయితే ఒక 3.5 ఫీట్స్తో అయితే తీసుకోవడం జరిగింది. చాలా బాగుందండి. మనం ఫస్ట్ ఫ్లోర్ రాగానే ఇదంతా బాల్కనీ అనమాట. చూస్తాం కదా, ఒక బాల్కనీ కూడా చుట్టూ మనకు గ్రానైట్ యూజ్ చేసినారు. స్టెప్స్ కానీ కింద కానీ మొత్తం గ్రానైట్ యూజ్ చేసినారు. పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా ఇచ్చినారు. చూస్తున్నాం కదా, లాస్ట్కు మనం పైనకి వెళ్ళి కూడా పైన కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము. బాల్కనీలో మనకు చూస్తే ఒక టెఫన్ గ్లాస్ తీసుకొని పైన ఒక స్టీల్ రాడ్ కూడా ఇచ్చినారు. చూస్తున్నారు కదా, చుట్టూ బిల్డింగ్సే అండి. మంచిగా రెడీ టు వాక్వే ప్రాపర్టీ అనమాట. ఇది ఎంబీఎస్ఆర్ కాలేజ్ ఆపోజిటే ఉంటుందండి. జస్ట్ 500 మీటర్స్లో ఈ ప్రాపర్టీ అయితే ఉంది. 100 స్క్వేర్ యార్డ్లో బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. సింహద్వారం అయితే మనకి ఈస్ట్ ఫేసింగ్ అండి. ఏదైతే వుడ్ తీసుకునేది అంతా ఇండియన్ టేక్ అన్నమాట.
పైన మనకు వచ్చేసి ఫాల్ సీలింగ్ కూడా ఉందండి, యూపీవీసీ ఫాల్ సీలింగ్ కూడా ఉందండి. ప్రాపర్టీ అయితే చాలా నీట్గా ఉంది, లేటెస్ట్గా ఉంది. ఫస్ట్ మన హాల్లో ఎంటర్ కాగానే చూస్తున్నాం కదా, కింద మొత్తం గ్రానైట్ అయితే తీసుకున్నారండి, బ్లాక్ గ్రానైట్ తీసుకున్నారు. ప్రాపర్టీ లేటెస్ట్ కన్స్ట్రక్షన్, రెడీ టు వాక్ పై అనమాట. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లైవ్కి వచ్చి చూడండి. ప్రాపర్టీ మొత్తం బిల్డప్ ఏరియా మనకు 1560 SFT అండి, చాలా మంచిగా ఉంది ప్రాపర్టీ. మనకి ఎల్ షేప్ హాల్ అయితే తీసుకోవడం జరిగింది. హాల్ పక్కకే మనకు కిచెన్ ఉంది, ఓపెన్ కిచెన్ చూస్తున్నారు కదా, ఓపెన్ కిచెన్ అయితే ఉందండి. దీని ప్లాట్ఫామ్ కూడా కంప్లీట్, ప్లాట్ఫామ్ వచ్చేసి కంప్లీట్ మనకు గ్రానైట్ అయితే తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు, చుట్టూ టైల్స్ కూడా, ప్లస్ దీంట్లో ఒకటి విండో కూడా తీసుకున్నారండి. దీని పక్కకే మనకి ఏంటంటే ఒక పూజా గది కూడా తీసుకున్నాను, చిన్న పూజా గది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. దీంట్లో కూడా ఒక విండో అయితే పెట్టడం జరిగిందండి. ప్లస్ మనకి ఏంటంటే ఇది డైనింగ్లా యూజ్ చేసుకోవచ్చు, హాల్లో ఎల్ షేప్ దాంట్లో దీన్ని డైనింగ్లా యూజ్ చేసుకోవచ్చు. మనం డైనింగ్ పక్కకే ఒకటి చూస్తున్నాం కదా, ఒక విండో అయితే ఇచ్చినారు. ప్లస్ ఇక్కడ మొత్తం టైల్స్తో మంచి, ఇక్కడ ఏంటంటే సింక్ పెట్టుకోవడానికి ఒక ప్రొవిజన్ ఇచ్చినారండి, బాగుంది. ఇక్కడ ఏంటంటే మన షెల్ఫ్లో మనకి ఏంటంటే ఏమైనా వంట సామాన్లు లాంటి డిజైన్గా పెట్టుకోవాలంటే డైనింగ్ ముందు, అది కూడా బ్యూటిఫుల్గా అయితే చేయడం జరిగింది. ఫాల్ సీలింగ్ కూడా చాలా నీట్గా ఉందండి. ఒక్కొక్క రూమ్లో ఒక టైప్ ఆఫ్ కలర్స్ అయితే పెయింటింగ్స్ అయితే తీసుకున్నారు, మంచి ఫాల్ సీలింగ్ అవుతుంది. ఇక్కడ టీవీ యూనిట్ అండి, చూస్తున్నాం కదా, టీవీ యూనిట్ పెట్టుకోవడానికి మనకు ప్రొవిజన్స్ అయితే ఇచ్చినారు. ఇప్పుడు గ్రానైట్ కింద షెల్ఫ్స్ ఇలా ఇచ్చినారు, మనకు పక్కకి ఒక విండో ఇచ్చినారు. హాల్లో మనకు మొత్తానికి ఒక 2 విండోస్ అయితే రావడం జరిగింది, అవి కూడా యూపీవీసీ విండోస్ అండి. ఇప్పుడు మనం ఏంటంటే ఒకసారి మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దామండి. ఫస్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచిగా పెద్దగా స్పేషియస్గా అయితే ఉంది. దీంట్లో కూడా ఒక విండో ఇచ్చినారు, ప్లస్ పెయింటింగ్స్, పింక్ కలర్ పెయింటింగ్స్, మంచి ఫాల్ సీలింగ్, ప్లస్ అది కాకుండా ఇక్కడ బీరువా ప్రొవిజన్, ప్లస్ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడే మనకి ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చినారు, ఒకసారి అది కూడా చూద్దాము. ఇక్కడ ఏంటంటే సింక్ పెట్టుకోవడానికి ఇక్కడ ప్రొవిజన్ తీయడం జరిగింది, పక్కకే మనకు అటాచ్డ్ బాత్రూమ్ అండి. దీంట్లో కూడా టైల్స్ ఉన్నాయి, రెడీ టు వాక్వే ప్రాపర్టీ అన్నమాట. జస్ట్ మనకు ట్యాప్స్ ఫిట్ చేస్తే సరిపోతుంది, ఓనర్ ఓకే చేసుకుంటే ట్యాప్స్ కూడా ఫిట్ చేస్తామని చెప్పేసి ఓనర్ చెప్పినాడు. నెక్స్ట్ మనం ఏంటంటే చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళే ముందే లెఫ్ట్ సైడ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఉందండి, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అన్నమాట. పెయింటింగ్స్ కూడా, వాల్ సీలింగ్ కూడా ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క టైప్ అయితే తీసుకోవడం జరిగింది, చూస్తున్నారు కదా. ప్రతి రూమ్లో మనకైతే షెల్ఫ్స్, చాలా షెల్ఫ్స్ ఇచ్చినారండి, బీరువా ప్రొవిజన్ కూడా ఇచ్చినారు. ప్లస్ అన్నిట్లలో మనకి ఏంటంటే యూపీవీసీ విండోస్ కూడా తీసుకోవడం జరిగింది. పెయింటింగ్స్ చాలా బాగున్నాయి, ఈవెన్ డోర్స్ కూడా చూసుకుంటున్నాం కదా, 100 yardsలో మంచిగా బొమ్మరిల్లాగా చాలా బాగా అయితే కట్టడం జరిగింది. మరి ఇప్పుడు చిల్డ్రన్ బెడ్ నుంచి బయటికి కానీ చూస్తున్నది, ఇది వాష్ ఏరియా, ఇక్కడ ఈ వాష్ ఏరియా ఇచ్చినారు. ప్లస్ పక్కకే మనకి ఏంటంటే ఒక బాత్రూమ్ కూడా ఇచ్చినారండి, బ్లాక్ టైల్స్తోని చాలా బ్యూటిఫుల్గా అయితే దీన్ని కన్స్ట్రక్షన్ చేయించడం జరిగింది. దీన్ని యూజ్ చేసిన మెటీరియల్ కూడా మంచి మంచి మెటీరియల్స్, క్వాలిటీ మెటీరియల్స్ యూజ్ చేసిన బిల్డర్ చెప్పినారండి. ప్రాపర్టీ చాలా బాగుంది, చూస్తున్నారు. ఒకసారి మళ్ళీ ఒకసారి ప్రాపర్టీ మొత్తం చూడండి, డీటెయిల్స్ అన్నీ కూడా మీకు మళ్ళీ ఒకసారి చెప్తానండి. ఇదేంటంటే నాదర్గోల్ అండి, నాదర్గోల్లో ప్రాపర్టీ అవుతుంది, బడంగ్పేట్ మున్సిపాలిటీ కిందకి అయితే ప్రాపర్టీ వస్తుందండి. ఇది ప్రెస్ 1 కాలనీలో ఉందండి ప్రాపర్టీ, ప్రెస్ 1 కాలనీ 100 square yardsలో అయితే దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. డైమెన్షన్స్ 18x50 డైమెన్షన్స్, ఈస్ట్ ఫేసింగ్, మొత్తం బిల్డప్ ఏరియా 1560 SFT అనమాట. బిల్డింగ్ ముందు మనకు 25 feet రోడ్ అవుతుంది. MBSR కాలేజ్ ఆపోజిట్ 500 meters దూరంలో ఇది అవుతుందండి. దీనికి ఏంటంటే మనకు 100% వాస్తు అండి, 100% వాస్తు అని చెప్పినారు. మీరు కూడా ఎవరికైనా అయ్యారంటే చూపించుకోండి, అలా కూడా ఉందండి. ప్లస్ దీనికి ఏంటంటే లోన్ ప్రాబ్లం కూడా లేదు, లోన్ కూడా మనకు వస్తుంది. ప్లస్ మున్సిపల్ వాటర్ కూడా ప్రాబ్లం లేదు, ఉంది. పక్కకే సేమ్ మెజర్మెంట్స్తోని ఇంకో ప్రాపర్టీ కూడా ఉందండి, 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఓనర్ దీని ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 82 lakhs అయితే చెప్తున్నారండి. ఇది ఫిక్స్ ప్రైస్ కాదు, ఇది స్లైస్ నెగోషియబుల్ అని చెప్పేసి చెప్తున్నారు. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ప్రాపర్టీ లైవ్కి వచ్చి చూడండి, చాలా మంచిగా ఉంది ప్రాపర్టీ. ఎందుకంటే 100 yardsలో 82 lakhs ప్లస్ G+1 కింద రెంట్కి ఇచ్చుకుంటే 5,000 వస్తాయి, పైన ఇక్కడ కూడా రెంట్కి ఇచ్చుకుంటే ఈజీగా 10 to 12,000 వస్తాయండి. ఇక్కడ ఎందుకు ఇంత డిమాండ్ అంటే పక్కకే మనకు MBSR ఇంజనీరింగ్ కాలేజ్ ఉందండి, చాలామంది స్టూడెంట్స్ ఉంటారు, లెక్చరర్స్ ఉంటారు. అందుకని చెప్పేసి ఇక్కడ హౌజెస్ ఏంటంటే రెంట్స్ చాలా డిమాండ్ ఉందండి. ఒకసారి ఏంటంటే ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అయితే చూసినాం కదా, ఒక్కసారి మీకు ఏంటంటే పైన టెర్రస్ కూడా చూపిస్తాను. టెర్రస్ చూస్తే మనకు చుట్టుపక్కల మీకు ఎలా బిల్డింగ్స్ ఉన్నాయి, ఏంటి అసలు డెవలప్ అయిందా లేదా ఏరియా అని చెప్పేసి మీకు అర్థమైపోతుంది. పైకి వెళ్ళేటప్పుడు కూడా మనకు చూస్తుంటే గ్రానైట్తో అయితే 3 feet మంచి స్టెప్స్ అయితే తీసుకున్నారండి, చాలా బాగుంది ప్రాపర్టీ. 82 lakhs అంటే చాలా రీజనబుల్ అని చెప్పొచ్చు అండి. ఓనరే దగ్గర నుండి కట్టించుకుంటే ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే కన్స్ట్రక్షన్ చేసినారు. ఒకసారి చుట్టూ చూస్తే మీకు అర్థమవుతుంది కదా,
అన్ని ప్రాపర్టీసే అండి, చుట్టూ ప్రాపర్టీస్ ఉన్నాయి. చాలా మంచి మంచి ప్రాపర్టీస్, లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్, ప్లస్ కాలేజ్ కూడా నియర్ బై, ప్లస్ ఇక్కడ నియర్ బై ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. మనకి ఇక్కడికి ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కొట్టి బస్ ఫెసిలిటీ కూడా ఉందండి, గవర్నమెంట్ బస్ ఫెసిలిటీ ఉంది. ఇక్కడ ఏంటంటే మనకు ఊబర్, ఓలా, స్విగ్గీ, జొమాటో ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి. మీకు ప్రాబ్లమే లేదు, చాలా మంచిగా ఉంది ప్రాపర్టీ. పైన మనకు వాటర్ ట్యాంక్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ కూడా ఇవ్వడం జరిగింది, చూస్తున్నారు కదా. మున్సిపల్ వాటర్ పెట్టుకోవడానికి లేకపోతే బోర్ వాటర్ పెట్టుకోవడానికి అయితే ఇక్కడ ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రాపర్టీ చాలా బాగుందండి, చూస్తున్నారు కదా. చుట్టూ మంచి మంచి హౌసెసే ఉన్నాయి, లేటెస్ట్ పక్కకి అపార్ట్మెంట్ కూడా ఉంది. అంటే డెవలపింగ్ ఏరియా అన్నట్టు, మంచి డెవలపింగ్ ఏరియా. ప్రాపర్టీ 82 lakhs అయితే చెప్తున్నారు. మంచి 100 yearsలో చాలా బాగా కట్టినారండి ప్రాపర్టీ. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఓనర్ నెంబర్ ఇస్తున్నారు, మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కూడా లేరండి. ఓనర్ నెంబర్ అన్నమాట, స్లైస్ నెగోషియబుల్ అని కూడా చెప్తున్నారు. ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్టయితే మా యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా దగ్గర ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి, దాన్ని కూడా ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.